సో సార్ మ్యామ్ ఇంత మొక్కలు పెట్టుకొని ఇంత కేర్ చేస్తుందంటే ఎంతో కొంత మీ సపోర్ట్ కూడా ఉండే ఉంటుంది. సో మీరు ఏ విధంగా మేడంకి సపోర్ట్ చేశారు ఈ మొక్కలకి? సపోర్ట్ యాజ్ సచ్ అమ్మా. ఇది ప్యాషన్. ఇది అంటే ఏదో మనం చెప్తే చేసేది కాదు. ఇది దానికి అది మనసులో ఉండాలి. ఆ చెట్ల మీద ప్రేమ అదేదో ఉండాలి. అది ఉంటేనే అవుతుంది. సరే నేను అబ్జెక్ట్ చేయట్లేదు, అంతే, అంతగానే ఏం లేదు. అంటే మా ఇంట్లో ఇంత ఉన్నాయి. కొంతమందికి చెట్లు అంటే కొంచెం ఇది వస్తుంటుంది, ఎనర్జీ ఉంటుంది. సో అవన్నీ కూడా కాదని మేము ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి మేము పెంచుకుంటున్నామమ్మా. అలవాటు అయిపోయింది నాకు అదే. సో సార్ అంటే నార్మల్గా ఇప్పుడు మొక్కలకైనా కానీ వాటికి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇంత మొక్కల్ని పెట్టాలంటే కూడా మీరు చాలా వరకు కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో అలాంటి టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇన్వెస్ట్మెంట్ యాజ్ సచ్ మనం పెట్టేది మొక్కల కోసం అని అనుకున్నాం మొదలు. అంటే ఇప్పుడు ఇదే కాదమ్మా, మేము ఈ మధ్య చాలా తీసేసాం. ఒక ఆల్మోస్ట్ ఒక 300 మొక్కల వరకు తీసేసాం. ఎందుకంటే పైన మరీ బరువు ఎక్కువైపోయింది అనమాట. అంటే వీ డోంట్ హ్యావ్ ఎ ప్లేస్ హియర్ కదా, ఆ పైన మరీ బరువు ఎక్కువ ఉంటుంది. 300 మొక్కలు అంటే ఆల్మోస్ట్ ఒక ₹1,00,000 వరకు ఇచ్చేసాం నర్సరీ వాడికి వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి. సో ఇది పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది మన ఇంట్లో ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో వీటికి కూడా అదే విధంగా చేయాలి అని ఒక చిన్న తాపత్రయం. థ్యాంక్ యూ. ఇదైతే చైనా తులసి అంటారమ్మా. అంటే మన దగ్గర జేడ్ ప్లాంట్ అంటారు. ఇది లక్కీ ప్లాంట్ అట. ఎవరింట్లో అయినా ప్రతి వాళ్ళు పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇది ఇంట్లో ఉంటే చాలా లక్కీ అని అంటున్నారు. బాగుంటుంది ఇంట్లో ఉంటే. నేను అంటే చాలామంది అంటే ఆటు పెట్టుకుంటే బాగుంటుంది, ఆ దిశ ఈ దిశ అంటారు. నేను ఏ దిశ ఆలోచించలేదు. నేను ఎక్కడ బాగా అక్కడ ఒకటి పెట్టుకున్నాను, ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను, అక్కడ ఒకటి పెట్టుకున్నాను. నాకు నచ్చిన తీరుగా నేను పెట్టుకున్నాను. సో మ్యామ్ ఇప్పుడు ఇక్కడ అంటే లైక్ మీ గార్డెన్లో ఉన్నటువంటి అట్రాక్షన్ ఇంకొకటి ఏంటంటే మాకు వచ్చినప్పటి నుంచి ఈ ఏదైతే పాట్స్ మీరు పెట్టుకున్నారో ఇది అనమాట. సో దీని గురించి ఏంటన్నది మాకు ఒకసారి చెప్తారా? ఇది వాటర్ అబ్జర్వ్ చేస్తుంది అండ్ రూట్స్ మంచిగా పట్టుకుంటుంది. రూట్స్ ఇట్లా మనకి ఇట్లా స్టిక్గా పట్టుకున్నప్పుడు ప్లాంట్ హెల్దీగా పెరుగుతుంది. ఈ లీవ్స్ అన్నవి ఏంటంటే ఇంత చిన్న కంటే ఇంకా పెద్దగా వస్తాయి ప్లాంట్. ఇప్పుడు మన ఏది మనీ ప్లాంట్ అయినా కొబ్బరి చెట్టుకి పాకించండి, ఇంత లీవ్స్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో పెడితే ఏంటంటే వాటర్ దీనికి ఉండి ఈ రూట్ దీనికి అతుక్కొని చెట్లు బాగా హెల్దీగా వస్తాయి అండ్ తొందరగా పాడవు అనమాట. దాంట్లో చెమ్మ అన్నది ఉంటుంది కదా, అందుకని నీళ్ళు ఒక 2 రోజులు పొయ్యకపోయినా కూడా బాగుంటాయి. అది మేము రైనీ సీజన్లో మాకు ఆల్మోస్ట్ ఇదంతా వర్షం పడినా ఇక్కడ అసలు వర్షం పడేది కాదు. ఇక్కడ ఈ వాటర్ దీంట్లో పడిన 2 చుక్కలకు కూడా ఇవి చాలా హెల్తీగా ఉండినాయి, పాడవ్వకుండా. సో మ్యామ్ అంటే ఈ ఫ్రంట్ ఈ మొక్కలు ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయని చెప్పారు. సో వాటి గురించి కూడా చూద్దామా? సో మనం ఇప్పటి వరకు కూడా ఇంటికి ఎంట్రన్స్లో అదే విధంగా టెర్రస్లో గార్డెనింగ్ అనేది చూసాం. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు మనకి ఆ మొక్కల్ని చూసినప్పుడు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కిచెన్ వెనకాల కూడా ఏదైతే మనం ఇప్పుడు వస్తున్నటువంటి కిచెన్ ఉందో ఆ కిచెన్ వెనకాల కూడా మనకి ఉన్నటువంటి స్పేస్లో చాలా వరకు కూడా మొక్కలు అనేవి ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే చాలా వరకు కిచెన్ బ్యాక్ డ్రాప్లో మనకి ఎక్కువ శాతంగా మనకి ఏదైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే బట్టలు ఉతుక్కోవడానికి ఆ స్పేస్ అనేది ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ రాజ్ కుమారి గారు మాత్రం ఈ ప్లేస్ని కూడా ఎక్కడా కూడా వదలకుండా ఈవెన్ దో ఆ కాంపౌండ్ వాల్ పైన కూడా మొత్తంగా మొక్కలతోటే నింపేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి మొక్కల గురించి కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. సో మ్యామ్ ఇప్పటి వరకు కూడా మనం ముందున్నటువంటి మొక్కల గురించి చూసాం కదా, సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మొక్కల్ని పెట్టారు, అదేవిధంగా ఈ మొక్కల యొక్క ప్రత్యేకత ఏంటి చెప్తారా మాకు? ఓకే అమ్మా, ఇది ఆల్ టైమ్ మ్యాంగో. అంటే ఎప్పుడు వస్తుంది అనమాట. ఈ దీనికి సీజన్తో పని లేదు. ఈ ఇయర్ వర్షం మూలంగా ఏమో పాపం పూత రాలేదు, కానీ జూన్ జూలై నుంచి విపరీతమైన పూత వచ్చేస్తుంది. ఎప్పుడు ఈ చెట్టుకి 4-5 కాయలు అయితే ఉంటాయి, చాలా బాగుంటుంది. అదేమో బ్రహ్మకమలం. ఇది కూడా ఒక 15-20 పూలు పూసినాయి. కానీ ఈసారి ఈ వర్షం చాలా మమ్మల్ని ఇది చేసింది అనమాట, డిసప్పాయింట్ చేసింది. మొగ్గలు వచ్చినాయి, కొన్ని రాలిపోయినాయి, కానీ నిలిచాయి. కొన్ని అయితే పూలు పూసాయి, చాలా బాగున్నాయి. ఇది వచ్చి మోసంబి అంటారు, బత్తాయి అంటారు కదా, అది. ఇది వచ్చేమో పీనట్ బటర్. ఇది కూడా పూత వచ్చింది, కాయలు ఒకసారి కాసింది. ఇది వచ్చి పనస చెట్టు ఉంటే మంచిది అన్నారని వేసుకున్నాను అనమాట ఇంట్లో. ఇది యాపిల్ ప్లాంట్ అనమాట, ఇది యాపిల్ చెట్టు. ఇది చూద్దాం ఏదన్నా వస్తుందేమో అని ఆశతో చూస్తున్నాను నేను. ఇగో ఇదంతా మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఈ వర్షం తగ్గింది కాబట్టి చెట్లన్నీ ఇప్పుడు బాగుంటున్నాయి, నాకు హ్యాపీగా ఉంది కొంచెం. అదే అసలు అన్నిసార్లు దండం పెట్టుకున్నాను, తగ్గిపోతే బాగుండు, ఈ వర్షం ఇంత వర్షం వద్దు అని.
అదేమో అరటి చెట్టు అనమాట. బయట మాకు బ్యాక్ సైడ్ కూడా జాగా ఉంటే దాంట్లో కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాం. అది ఈ బ్యాక్ ఏంటంటే మనకి కిచెన్కి మనకి బ్యాక్ యార్డ్ అంటారు కదా, బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి కొన్ని పాలకూర విత్తనాలు, కొన్ని చుక్కకూర విత్తనాలు, అవన్నీ వేసుకుంటే కొంచెం ధనియాలు వేసుకుంటే మనకి కొత్తిమీర వస్తుంది. ఇవన్నీ మనం గబుక్కుని చేసుకుంటూ కూడా కోసుకొని వెళ్ళొచ్చు కదా, అట్లా ఆర్గానిక్. అందుకని అట్లా చేసుకున్నాం అనమాట మేము. ఇది వచ్చి మామిడి చెట్టు అండి. ఇది మేము 35 ఇయర్స్ అయింది మేము ఇంట్లోకి వచ్చి. చూసారు అసలు ఎంత పెద్ద మానం ఇది. మా నాన్నగారు వాళ్ళకి మాది నూజివీడు, అక్కడ నాన్న ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మామిడి పళ్ళు పంపించేవారు. అట్లా పడి మొలిచిన మొక్క ఇది బంగినపల్లి. ఇది ఇప్పటికీ 35 సంవత్సరాల నుంచి దీని మానం చూస్తే అర్థమవుతుంది ఎంత పెద్ద ప్లాంట్ అన్నది. ఇది బంగినపల్లి అనమాట. ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ కూడా నేను వదిలిపెట్టలేదు. ఇది ఈ గోడంతా కూడా మేము వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాం. అంటే లైక్ ఎవరైనా కూడా ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో మొక్కల్ని పెంచడం సాధారణం. మీరేంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ పైన కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా అన్ని పూల కుండీలతో నింపేశారు. సో దీనికి మీరు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన ఏంటి లేదమ్మా, ఎందుకు ఎవరికైనా గ్రీనరీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పొల్యూషన్, అసలు ఎవరికి వెజిటబుల్స్ అంటే మనం పండించుకోలేము, తెల్లేము. కొన్నైనా కొనుక్కోవాలి. అన్ని మందులతో వేసి పెంచుతున్నారు. గాలి పొల్యూట్ అయిపోయి, ఫుడ్ పొల్యూటెడ్ అయిపోయి, అసలు మనుషులు ఆల్రెడీ మనుషులు బ్రెయిన్తో పొల్యూట్ అయిపోయారు. ఇన్ని రకాల పొల్యూషన్తో మనం ఇంక ఈ గాలిన మంచిగా హెల్తీగా పీలవాలని చెప్పి ఈ ప్లాంట్స్ అన్నీ పెట్టుకున్నాను. ఈవెన్ అటు వాళ్ళకి కూడా బాగుంటుందిగా. అంటే ఇండైరెక్ట్లీ మీరు కూడా అందరికి అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఫ్రెష్ ఎయిర్ని ఇస్తున్నారు. నేను ఒక్కదాన్నే కాదుగా ఆస్వాదించేది. అటు వాళ్ళకి గ్రీనరీ, అటు లేవగానే వాళ్ళకి గ్రీనరీ కనపడుతుంది, నాకు గ్రీనరీ ఉంటుంది. వాళ్ళు ఇంతవరకు నన్ను ఎవరు అబ్జర్వ్ చేయలేదు, వద్దు అని అనలేదు. మేమే నీళ్ళు ఇస్తాం, మేమే చేస్తాం, అన్నీ టేక్ కేర్ మేమే చేస్తాం. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో మ్యామ్, ఇక్కడ వచ్చినాక నేను ఒకటి చాలా వరకు కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నార్మల్గా మొక్కలు అనేవి పెంచుకునేటప్పుడు మనకి లైక్ నార్మల్గా స్టాండ్స్లలో పెంచుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే మీరు మొక్కలకి ఒక అందమైనటువంటి వైబ్ ఇవ్వడానికి ఈ వెనకాల ఈ ముగ్గులు అనేవి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో ఈ ముగ్గుల వెనుకున్న రహస్యం ఏంటి? ఇది మా హస్బెండ్ది. ఆయన ఇట్లా పెడితే బాగుంటుంది అని చెప్పానని మాకు తెలిసిన అతను ఉన్నారనమాట. ఆయనని శిల్పారామంలో వర్క్ చేశారు. సరే ఆయనని పిలిచి అడిగాం, ఇట్లా వేస్తారా అని అడిగితే వేస్తానని చెప్పారు. అట్లా వేయించుకున్నాం అనమాట చుట్టూ. అది ఏంటంటే నాకు కొంచెం పల్లెటూరి నుంచి వచ్చాను కదా, నాకు ఆ పల్లెటూరి వాతావరణం కావాలి అని. మనం ఇంట్లో కూర్చుంటే నాకేదో పెద్ద సిటీలో ఉండాలి అన్న ఆలోచన నాకు ఎప్పటికీ ఉండద్దు. మనం ఒక పల్లెటూరులో ఉన్నాము అన్న థాట్లోనే ఉండాలి అని. అందుకని ముగ్గులు ఇవన్నీ వేస్తే మనం శిల్పారామంకి వెళ్తే ఎంత ఎంజాయ్ చేస్తాం. అక్కడికి ఎందుకు అందరు రోజు 100 మంది 1000 మంది జనం వస్తారు కదా, ఏదో ఉందనే కదా అక్కడికి వస్తారు, ఏదో ఎంజాయ్ చేద్దామని కదా. ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇప్పుడు మీకు ఎంత చల్లగా ఉంది, మీకు ఎంత హాయిగా ఉంది గాలి అది. అందుకనే అట్లా పెట్టుకున్నాం అనమాట. మా హస్బెండ్ అట్లా వేయించారు, బాగుంటుంది అని. అసలు ఈ గ్రీనరీ చూడమ్మా, ఏ ఆకుకి ఇంత పచ్చగా నువ్వు ఎక్కడన్నా చూసావో చెప్పు. ఈ కలర్ గ్రీన్ చూడ ఎంత షైన్ అవుతున్నాయి, చూడ ఆకులు కూడా మనకి ఏదో ఆర్టిఫిషియల్ ఎంత షైన్ అవుతున్నాయి ఈ ఆకులు. ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్, వీటికి మనం ఏదైతే మంచి హెల్దీ ఫుడ్ ఇస్తామో, అప్పుడు మనం జ్యూసులు తాగితే మన స్కిన్ షైన్ అయినట్లు వీటి ఇచ్చే ఫుడ్ కూడా ప్లాంట్స్ అట్లా షైన్ అవుతూ ఉంటాయి. ఆ పైన మీరు అంటే లైక్ బేసిక్గా ఇప్పుడు ఈ మొక్కల్ని ఇంత హెల్తీగా పెంచడానికి వాటికి మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కానీ లేకపోతే సాయిల్ కానీ అనేది పెడుతూ ఉంటారు? సాయిల్ 30 ఇస్తానమ్మా. మళ్ళీనేమో కోకోపిట్ ఒక 30% ఇస్తాను, 30% వర్మీ కంపోస్ట్ ఇస్తాను, ఒక 10% దాంట్లో మనం కొంచెం ఇసుక అట్లాంటివన్నీ వేసేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి. సో మ్యామ్, అంటే ఇప్పటి వరకు కూడా మనం అన్ని మొక్కల గురించి చూసాం, కానీ ఇక్కడ చూస్తే మాత్రం చిన్న చిన్న గ్రీన్స్ అయితే కనపడుతున్నాయి. సో వీటిని అంటే లైక్ ఇవి ఏంటి, వీటిని ఎలా పెంచుతున్నారు మీరు? ఇది ఏం లేదా, ఇది తోటకూర, ఇది బచ్చల కూర, అది దాంట్లో మెంతులు వేసాను,
అక్కడ వచ్చి పాలకూర వేసాను. ఇవి ఏంటంటే మనకి ఒక 1 మంత్లోనే వచ్చేస్తాయి మంచిగా. మనకి ఎప్పుడైనా ఏం లేదు దొరకలేదు అనుకున్నప్పుడు ఒక 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మనం ఈ గ్రీన్స్ తీసుకొని కట్ చేసుకొని జ్యూస్లో వేసుకున్న, కూరలో వేసుకున్న, పప్పులో వేసుకున్న బాగుంటుంది కదా మనకి ఆర్గానిక్. ఎవ్రీడే తినలేకపోయినా కనీసం వీక్లో 2-3 డేస్ అన్న తినొచ్చు కదా, అట్లా ఆర్గానిక్. అందుకని ఇక్కడ వేసుకున్నాను అనమాట నేను. అండ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పాలకూర వేసుకున్నాను, అక్కడ తోటకూర, మెంతికూర అవన్నీ వేసాను, ఇక్కడేమో పాలకూర వేసాను, ఇది వచ్చి కరివేపాకు. ఇక్కడ కిచెన్ కి మీరు యా నేను వాడగానే మళ్ళీ ఇగురు వచ్చేస్తాయి. ఇవన్నీ చూడు కొత్త ఇగుర్లు, మళ్ళీ నేను వాడేసిన తర్వాత మళ్ళీ కొత్త వచ్చేస్తాయి అన్నమాట. ఇవే వచ్చేసేమో చుక్కకూర పెట్టాను. ఇప్పుడు నేను దీంట్లో మీకు చెప్పాను కదా కిచెన్ వేస్ట్లు అవన్నీ, దాంట్లో చూడండి దానిమ్మ రసం తాగిన తర్వాత ఆ పిప్పి కూడా వేస్ట్ చేయను నేను, అగో అందులో వేసేస్తా, అట్లా వాటర్ మిక్స్ చేసేసి వేసేస్తా. అదేంటంటే హెల్దీగా ప్రతి మొక్కకి ఉంటుంది. నా ఇంట్లో ఏది పడేయను నేను. ఇప్పుడు మన వెజిటబుల్ పీల్ చేసినవి ఉంటాయి, అవి మళ్ళీ ఫ్రూట్స్ పీల్ ఉంటుంది, ఇవన్నీ నేను అట్లా పక్కకు పెట్టేసి దాని అన్నీ ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేసి బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా మొత్తం ఒక 3 డేస్ ఉంచుతా. ఉంచేసేసి ప్రతి మనకి 1 లీటరు 2 లీటర్లు అయితే దానికి ఒక 1:10 అంత వాటర్ కలిపేసేసి ప్రతి మొక్కకి ఇస్తాం అనమాట. అదేంటంటే హెల్దీగా పెరుగుతుంది మొక్క, చాలా హ్యాపీగా ఉంటుంది. వాడికి ఇప్పుడు మన సమ్మర్లో మనం జ్యూస్లు ఎట్లా తాగుతాం, ఇప్పుడు వాటికి కూడా అంతే అనమాట. సో మ్యామ్ కింద ఉన్న మొక్కలు చూసాం, ఇంటి ముందున్న మొక్కల్ని కూడా చూసాం, మీరు టెర్రస్ గార్డెన్ కూడా అన్నారు కదా, సో ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.